కార్యక్రమాన్ని మనం ఖాళీ ఫ్యాన్స్ ఒకటి ఈరోజు ఫ్యాన్స్ ఒకటే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి మర్చిపోకుండా కేవలం జన్మదినానికి ఓన్లీ బర్త్ డెత్ డే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, అలాగే నందమూరి తారక రామారావు గారి ఫ్యాన్స్ పెట్టి ఎలా సంఘ సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు, అట్లాగే కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ అట్లాగే సేవా కార్యక్రమాలు చేసి వారి పేరు నిజంగా కూడా ఇలాంటి వ్యక్తికి అంటే వారి పేరు చిరస్మరణీయంగా ప్రజల్లో నిలిచిపోయే విధంగా ఆయన ఎలాగో చేసినో మనం కూడా వారి విగ్రహాన్ని పెట్టి మర్చిపోకుండా వారి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలి. నిజంగా ఈరోజున్న టెక్నాలజీ ప్రకారం మంచి ఈరోజు టెక్నాలజీ సినీ రంగంలో కూడా తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఆయన కూడా మరొకసారి గుర్తు చేసుకోవడం కూడా అలాంటి వ్యక్తికి ఈరోజు వచ్చి మేము నివాళులు అర్పించి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా కొంచెం క్యాప్ వస్తుంది. ఓకే సార్, సినీ రంగంలో చేసిన ధృవతార కట్టమనేని శివరామకృష్ణ తన చిన్న చిత్ర రంగం ద్వారా పలు రాజకీయ, సామాజిక, చారిత్రక అంశాలను తెలుగు సమాజానికి, తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజెప్పిన విభిన్న నటుడు, ఆటశేఖరుడు కట్టమనేని శివరామకృష్ణ గారు. శివరామకృష్ణ గారి విగ్రహాన్ని ఈరోజు మహబూబ్నగర్లో స్థాపించుకోవడం చాలా సంతోషకరం. దీనికి ముఖ్యంగా కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అనన్య సామాన్యమైన రీతిలో జీవితంలో ఉన్న ప్రతి కోణాన్ని కూడా విశ్లేషించి సమాజానికి ఉపయోగపడే విభిన్నమైన పాత్రలతో భిన్నంగా సినిమాకు ప్రతి సన్నివేశానికి సింగిల్ స్టార్ కానీ, డబుల్ స్టార్ కానీ, ట్రిపుల్ స్టార్ కానీ, మల్టీ స్టార్లు కానీ అన్నింటిలో నటించి సినీ రంగంలో ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టించింది కట్టశేఖర కృష్ణ గారు. అదేవిధంగా పద్మాలయ స్టూడియోస్ ద్వారా ఎక్కడో మద్రాసులో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాద్కు తరలించి వేలాది మందికి జీవనోపాధి, కార్మికులకు కూడా అందరికీ జీవనోపాధి కల్పించిన నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సినీ కృష్ణ గారు. అదేవిధంగా దానికి కంటిన్యూషన్లో వాళ్ళ అబ్బాయి ఈరోజు మహేష్ బాబు గారు కూడా